హాయ్ అండి అందరికీ. నేను పప్పు ఉడకబెట్టుకున్న నీళ్ళను పారబోయకుండా ఇలా వడగట్టేసుకున్నా. దాన్ని చారు చేసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సినవి ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా. ఇలా పేస్ట్ లాగా పట్టుకొని ఆ పప్పు నీళ్ళల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. ముందే కొంచెం చింతపండు నానబెట్టుకున్నా, కొంచెమే. చింతపండు నీళ్ళని కూడా అలా పోసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మరగనియాలి. ఇలా మరుగుతున్న దాంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అది ఉంటే అది వేసుకోండి, లేకపోతే సాంబార్ పొడి వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వెల్లిపాయలు ముద్ద వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, మళ్ళీ తాలింపులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నా. ఇలా వేయించుకున్న దాన్ని చారులో పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, టమాటా చారు రెడీ అయింది. మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి.